గుండె సంబంధిత వ్యాధుల ముందస్తు గుర్తింపు, ఖచ్చితమైన నిర్ధారణ, సమయోచిత చికిత్సలో కృత్రిమ మేధ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ సహకారంతో నిర్వహించిన ఏఐఎన్ కార్డియాలజీ ఫ్రమ్ ఎర్లీ డిటెక్షన్ టు టైమీ ఇంటర్వెన్షన్ అనే నిరంతర వైద్య విద్యా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్టులు, వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొని ఆధునిక వైద్య విధానాలపై చర్చించారు. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ, గుండె వైద్యంలో ఏఐ వినియోగం ప్రిసిషన్ మెడిసిన్ దిశగా కీలక అడుగుని పేర్కొన్నారు. ముందస్తు నిర్ధారణ, వేగవంతమైన నిర్ణయాలు, వ్యక్తీకరించిన చికిత్స ద్వారా రోగుల ఫలితాలు మెరుగుపడుతున్నాయని వివరించారు. 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా బైపాస్ సర్జరీలో స్టంట్ల అవసరం గణనీయంగా తగ్గినట్లు వివరించారు. డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ అను, డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ శివప్రసాద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ పాల్గొన్నారు. 18,000 చేస్తున్నాం. అదొక 9,000, ఇదొక 9,000. సో దీంతో మనకి గ్యారంటీ ఓకే, ఏమీ లేకపోతే ఒక 5 ఏళ్ళు మినిమం గ్యారంటీ ఉంటుంది. బ్లాక్స్ ఉంటే అరే నేను పరిగెడుతున్నాను, నిన్న 4 అంతస్తులు మెట్లు ఎక్కాను, మీరు 3 బ్లాక్లు అంటున్నాయి అంటారంటే మీ మిషన్ తప్పు అంటారు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎందుకంటే మేము చూపిస్తాం అక్కడ కాల్షియం ఉంది, ఇదిగో బ్లాక్స్ ఉన్నాయని. అంటే సైలెంట్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్లు 50% సైలెంట్గానే ఉంటారు. నేను అంతకుముందు రోజు చూస్తే ఈయనకి రాదనుకుంటాను నేను యాజ్ అ కార్డియాలజిస్ట్, కానీ నెక్స్ట్ డే వచ్చి మా ఐసీయూలో చేరతాడు. అంటే మాకు కనిపెట్టే టూల్స్ లేవు అంతకుముందు. ఈ రోజున సిటీ యాంజియోగ్రామ్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రమాదం ఉంది అని ఆపగలుగుతాను నేను ఈ రోజున. ఇదివరకు ఆపగలిగేవాడిని కాదు. అలాగే మా టీం అంతా కూడా 30 మంది కార్డియాలజిస్టులు కూడా ఈ రోజున దీన్ని బాగా వినియోగించి వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ఇంకా దీనిలో రిఫైన్మెంట్ రావాలి, టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. బాగా కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి మనకి కనపడదు, సిటీఎఫ్ఎఫ్ఆర్ సరిగ్గా రాదు, బాగా ఊబకాయం ఉండే వాళ్ళకి సరిగ్గా రాదు, 120-130 కిలోలు ఉండే వాళ్ళకి. అవన్నీ మరి టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యే కొద్దీ కూడా ఇంకా ఫోటాన్ కౌంట్ సిటీ అని వస్తూ ఉంది. ఫోటాన్ కౌంట్ సిటీలో ఇంకా టెక్నాలజీ ఇంకా స్పష్టత కనిపిస్తుంది. సో అట్లా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి.